నమస్తే వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, జియాలజిస్ట్, జెమాలజిస్ట్, సిగ్నేచరాలజిస్ట్, పోనాలజిస్ట్, వేదగణిత శాస్త్రవేత్త, వాస్తు మరియు పిరమిడ్ వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ భానుచరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం సార్. సార్, ఈరోజు మాకు ముందుగా రక్షా కవచంలో ఏం చెప్పబోతున్నారు? ఈరోజు రక్షా కవచంలో ఏంటంటే మనం ప్లేస్ కానీ లేదంటే ఇల్లు కానీ ఏదైనా అమ్మాలి అనుకున్నప్పుడు అది పోవట్లేదు అనుకో, మనకున్నటువంటి సమస్యలు ఎక్కువగా అవుతున్నప్పుడు అది అమ్మేయాలి కానీ అమ్మడం లేదు, ఎన్ని సంవత్సరాలున్నా కూడా అమ్ముడు పోవట్లేదు, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తే అది తొందరగా అమ్ముడుపోతుంది, ఏం చేస్తే రేట్ కూడా రెట్టింపు అవుతుంది, ఎక్కువగా మనకు ధనం ఎక్కువగా ఎలా వస్తుంది అనేది దానికోసం మనం ఈరోజు రక్షా కవచం చెప్పుకోబోతున్నాం. అలాగే మండే రోజు చెప్పేటువంటి రక్షా కవచం ఏంటి అంటే మనం ముందే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ఏంటి అంటే మూలశంకు ఉన్నటువంటి వారికి, అలాగే పక్షవాతం, పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళకి, ఇలాంటి వారికి అసలు ఎందుకు వస్తాయి అలాంటి జబ్బులు, అలాగే అలాంటి జబ్బులు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు రాకుండా ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మనం రక్షా కవచంలో మండే రోజు చెప్పుకోబోయే దాని గురించి చెప్తాం. ఓకే సార్. సార్, అప్పులు ఎక్కువ కావడానికి గల కారణాలు ఏంటంటారు? అప్పులు ఎక్కువగా కావడానికి ముఖ్య కారణం అయితే సిగ్నేచర్ అనే చెప్పవచ్చు. సంతకం మనం ఎలా పెడతా ఉంటామో అలా జీవితం కొనసాగుతూ ఉంటుంది. అప్పుల్లోకి కూరుకుపోవాలన్నా, అలాగే ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నా ఒక సిగ్నేచర్ వల్లే సాధ్యమవుతుంది. మన ఆలోచన విధానం మారాలన్నా, మనం సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలన్నా, అలాగే డౌన్ఫాల్ అప్ అయిపోతున్నామన్నా, ఇలాంటి పరిస్థితులు ఏవైనా కూడా ఒక సిగ్నేచర్లోనే ఉంటాయి. ఈ యొక్క సిగ్నేచర్ వల్ల నిన్న ఒక వ్యక్తి వచ్చారు నా దగ్గరికి. ఒక 60 సంవత్సరాలు ఉంటారు దాదాపుగా. 60 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, అతను చెప్పేటువంటి స్టోరీ అంటే నాకు కూడా కొంచెం బాధ కలిగింది. ఏంటంటే అతనికి వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి ఆస్తి 50 ఎకరాల భూమి. ఈ యొక్క 50 ఎకరాల భూమి, ఒక ఇల్లు, ఇవన్నీ ఇచ్చారు భీమవరంలో. అలాగే ఇతను మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సమస్యల నుంచి స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి సమస్యలు స్టార్ట్ అయిపోయి ఈ యొక్క భూమిని కాస్త అమ్ముకుంటూ వచ్చేసి తర్వాత ఇల్లును అమ్మేసి తర్వాత ఈ యొక్క కూకట్పల్లికి వచ్చేసి లాస్ట్లో ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే వాచ్మెన్ ఉద్యోగం. ఈ యొక్క వాచ్మెన్ ఉద్యోగం అంటే 50 ఎకరాల భూస్వామి కూడా వాచ్మెన్ ఉద్యోగంకు వచ్చేసరికి అంటే మొత్తం అమ్మేసి ఇల్లుతో సహా అన్నీ అమ్మేసి తినడానికి కూడా కష్టంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక వాచ్మెన్ ఉద్యోగం చేయడం అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది అతని జీవితం. ఎలా అంటే అతని సిగ్నేచర్లో ప్రాబ్లం ఉంది. మెయిన్ ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏంటి అంటే అతని సిగ్నేచర్ చూడగానే నేను ముందుగానే చెప్పాను, మీకు ఆర్థికాభివృద్ధి అసలు సాధించలేరు, అలాగే ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఖర్చు పెడతా ఉంటారు, ఆస్తులన్నీ కూడా అమ్ముకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సిగ్నేచర్లో. అంటే 100% కరెక్ట్ సార్, నేను చేసింది కూడా నేను అదే, నాకు పరిస్థితులు అనుకూలించట్లేదు, నేను ఎంత చేయాలనుకున్నా ఎంత ఏదో చేద్దాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని పనులు చేసినా కూడా అన్నింట్లో లాస్ రావడమే తప్ప దేంట్లో కూడా నేను పురోగతిని సాధించలేకపోతా ఉన్నాను. ఏదైనా ఒక 2 లక్షలు అంటే నేను స్టార్టింగ్లో బాగున్నప్పుడు ఓ దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ స్టార్ట్ చేయగానే ఆ 2 లక్షలు కాస్త 50,000కి వచ్చేసింది. అంటే నేను డబ్బులు పెంచాలనుకున్నప్పుడు అది తగ్గిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఈ 2 లక్షలు తీసుకొచ్చినటువంటి 50,000 అయ్యాయి, అక్కడ ఈ యొక్క 2 లక్షలకు 50,000 ఇంట్రెస్ట్ అయ్యింది. అంటే ఇలాగా నేను ప్రతిదీ కూడా అన్నింట్లో కూడా లాస్ అవుతూ వచ్చేసి ఆఖరికి ఇప్పుడు వాచ్మెన్ ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పేసరికి నేను సిగ్నేచర్ సెట్ చేసి ఇచ్చాను. తప్పకుండా మీరు డెవలప్మెంట్ అవుతారు అంటే, నా జీవితంలో డెవలప్మెంట్ అవుతానన్న ఆశ ఇంకా లేదు, కానీ ఏదో ఎక్కడో మిమ్మల్ని కలవాలన్న ఆశతో నేను వచ్చాను అని చెప్పడం జరిగింది. కానీ 100%గా అతను సక్సెస్ అవుతాడు. సక్సెస్ అయ్యి మళ్ళీ మీరు వస్తారని చెప్పి నేను చెప్పాను. తద్వారా ఇంకా 45 డేస్లోనే మీకు మంచి మార్పు కూడా కనిపిస్తూ ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక వ్యక్తి మన దగ్గరికి దాదాపు 3 మంత్స్ క్రితం వచ్చారు. ఇతను జావీద్ అనేటువంటి వ్యక్తి చంపాపేట నుంచి వచ్చారు మన దగ్గరికి. ఇతను లారీ మెకానిక్ చేసేటువంటి వ్యక్తి. ఇతని డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28/6/1981. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మెకానిక్ కాదు, ఇతను మంచి లైఫ్, గోల్డెన్ లైఫ్ అనేటువంటి జీవితం ఉంది. అలాగే జావీద్ అనేటువంటి పేరులో కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్కి అసలు కరెక్షన్ కూడా అవసరం లేదు. కానీ అతను అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఎలాంటివి అంటే ప్రతి విషయంలో కూడా అప్పులు కావడం, అదనపు ఖర్చులు అయిపోవడం, జేబులో డబ్బులు పెట్టుకుంటే అది నైట్ వరకు కూడా ఉండకపోవడం, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం అనేది చేస్తూ ఉన్నారు. అలాగే మన దగ్గరికి వచ్చేసిన తర్వాత ఏంటి పరిస్థితి అని చూస్తే జావీద్ అనేటువంటి పేరు డేట్ ఆఫ్ బర్త్కి 100% మ్యాచింగ్లో ఉంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా అసలు కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. సిగ్నేచర్ చూసేసరికి సిగ్నేచర్ టోటల్గా మైనస్లో ఉంది. ఆర్థికంగా అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు మీరు, మీ పరిస్థితి ఇలా ఉన్నాయి ఈ యొక్క సిగ్నేచర్లో అని చెప్తే 100%గా నేను అప్పుల్లోనే ఉన్నాను సార్, నా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి,
ఎంత చేసినా కూడా అసలు నేను డెవలప్మెంట్ కాలేకపోతా ఉన్నాను అనేటువంటి పరిస్థితులు చెప్పడంతో నేను సిగ్నేచర్ సెట్ చేసి ఇచ్చాను. అలాగే కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చెప్పాను. అప్పటికప్పుడుగా అతను బయటపడాలి సమస్యల నుంచి అంటే కొన్ని రెమెడీస్ చెప్పాను. ఆ రెమెడీస్ అలాగే ఈ యొక్క సిగ్నేచర్ని మార్చుకోవడంతో అతను ఈరోజు 2 లారీలను కొనుక్కున్నాడు. 2 లారీలను కొనుక్కొని ఓనర్గా ఉండి డ్రైవర్లను పెట్టి చేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు. ఎందుకంటే అతని డేట్ ఆఫ్ బర్త్లో అంతటి అదృష్టం ఉన్నప్పటికీ దానికి అందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇతను ఏంటి అంటే సిగ్నేచర్ మైనస్లో ఉంది. ఆ సిగ్నేచర్ని మనం కొంచెంగా సెట్ చేసి అలాగే చిన్న చిన్న రెమెడీస్ చెప్పడం వల్ల అతను ఈరోజు ఓనర్ అయిపోయాడు. లారీ మెకానిక్ని వదిలేసి లారీ ఓనర్ అయిపోయాడు. అంటే పరిస్థితులు ఏంటంటే అప్పుల్లోకి వెళ్ళిపోవాలన్నా ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నా ఈ యొక్క సిగ్నేచర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సిగ్నేచర్ కరెక్ట్గా ఉంటే అతని లైఫ్ ఖచ్చితంగా ఆర్థిక పురోగతి అనేది సాధించగలుగుతూ ఉంటారు. ఆర్థికంగా అప్పుల్లోకి వెళ్తున్నారు అంటే వాళ్ళ సిగ్నేచర్ తప్పకుండా మైనస్లో ఉంటుంది అని చెప్పవచ్చు. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? జగదీష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్పండి. ఓకే ఓకే 1990 ఓకే 28/10/1993. ఓకే అండి, నిక్ నేమ్స్ పెట్టేమైనా పిలుస్తారా మిమ్మల్ని? నిక్ నేమ్స్ ముద్దు పేర్లతో పిలుస్తారా? ఓకే అండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఓకే ఓకే అండి, సార్తో మాట్లాడండి. హలో, ఈ మధ్యన అంటే మీకు లాస్ట్ ఇయర్ చాలా బాగాలేదు. ఈ ఇయర్ జనవరి నుంచి మీకు కొంచెం మెరుగ్గానే ఉంటుంది, కానీ 100% సక్సెస్ అయితే ఉండదు. ఎందుకంటే జగదీష్ అనేటువంటి పేరులో బాంబ్ బ్లాస్ట్ నెంబర్ ఉంది. అలాగే ఎస్ఎస్తో ఎండ్ అవ్వడం కూడా మనకు మైనస్ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, జగదీష్ కానీ, నగేష్ కానీ, నితేష్ కానీ, రితేష్ కానీ, రమేష్ కానీ ఇలాంటి పేర్లలో వాళ్ళకి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం ఎక్కడైనా జాబ్ చేసామనుకోండి, జాబ్ చేస్తే కొలింగ్స్తో కూడా ప్రాబ్లమే. మనకు సమానమైనటువంటి వాళ్ళతో కూడా తిట్లు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే 100కి 100% సక్సెస్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ మీకు ఏంటి అంటే ఈ ఇయర్ మీకు టర్నింగ్ పాయింట్. అంటే మీరు ఈ ఇయర్ని వేస్ట్ చేసుకుంటే ఒక 10 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నట్లే. అలాంటి పరిస్థితి లాస్ట్ ఇయర్ ఎక్కడైతే ఇప్పుడు మనకు బండ పడ్డ తర్వాత వాటర్ పడతా ఉంటాయి ఒక బోర్ వేసినట్లయితే, అలాగే మీకు లాస్ట్ ఇయర్ ఎలాగ మైనస్ ఉందో ఈ ఇయర్ అనేది కంప్లీట్గా ప్లస్లో ఉంటుంది. కంప్లీట్గా ఎలా అంటే ఒక 1 డే వర్క్ చేస్తే మనం నెల రోజులు పనిచేసినంత ఆదాయం కానీ, నెల రోజులు పనిచేసినంత పేరు కానీ ఇలాగ వచ్చేటువంటి అవకాశాలు ఈ ఇయర్లోనే ఉన్నాయి. మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇది 9 ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఒకసారి వచ్చిపోయింది, ఇది రెండవసారి. ఈసారి మీరు మిస్ చేసుకోకండి. ఈ ఇయర్లోనే మీరు డిసెంబర్ లోపే సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే జగదీష్ అనేటువంటి పేరుని కరెక్షన్ చేయాలంటే మీరు వ్యక్తిగతంగా కలవాల్సి ఉంటుంది. ఈ యొక్క కరెక్షన్ అనేది ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది వెరీ పవర్ఫుల్. మామూలుగా చూడండి 2+8తో కలిసినటువంటి 1 నెంబర్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక స్టేజ్లో అంటే ఒక హై రేంజ్లో ఉంటారు. ఒక స్టేట్ లెవెల్లో పేరు కానీ, ఒక నేషనల్ లెవెల్లో పేరు కానీ, ఒక ఇంటర్నేషనల్లో పేరు కానీ ఉంటుంది ఈ యొక్క 2+8తో. అలాగే ఇంకొక ప్లేస్ ఏంటి అంటే టోటల్ మీకు కూడితే వచ్చేటువంటి నంబర్ డిస్టైనీ నెంబర్ అనేది 6వ నంబరు. ఈ యొక్క 1, 6 అనేటువంటి నంబర్లు పేరులో కలిసి ఉంటే బాంబ్ బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్లో కలిసి ఉంటే అదృష్టవంతులు అవుతూ ఉంటారు. అంటే ఒక కాయిన్కి 2 దిక్కులు కూడా ఒక బొమ్మ అనేటువంటిది ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాంటి జీవితం అన్నట్టు. 2 వైపులా మీకు కత్తికి పదునే అలాంటి జీవితం అనేది మీకు ఉంది. కానీ ఆ జీవితాన్ని మనం పొందాలి అంటే పేరు సక్రమంగా ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పరంగా మనకు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అందులో ఉండేటువంటి అదృష్టం పూర్తిగా మీకు అందుతూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ జగదీష్ గారు. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్ని పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అనుకుంటే 8499959501 అనే నెంబర్కి కాల్ చేయండి. సార్, ఇక సడన్గా సంఘంలో పలుకుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా, అలా తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటంటారు? సడన్గా పలుకుబడి తగ్గిపోవడానికి 2-3 కారణాలు ఉంటాయి. ఎలాగంటే ఒకటి, మనకు కంటి రెటీనా పవర్ నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ కనుక మన బాడీలో ప్రవేశించినట్లయితే సడన్గా పలుకుబడి తగ్గిపోతుంది. అలాగే పేరులో 16 ఇందాక మనం చెప్పాం, డేట్ ఆఫ్ బర్త్లో 16 ఉంటే అది అదృష్టవంతుడి లక్షణం. అలాగే అదే 16 కాంబినేషన్ పేరులో ఉంటే బాంబ్ బ్లాస్ట్ లక్షణం. ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ నెంబర్ అంటే
ఒక ఎత్తుకు తీసుకెళ్ళి టోటల్గా పడేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా విజయమాల్య అనేటువంటి పేరులో బాంబ్లాస్ నెంబర్ ఉంటుంది. బాంబ్లాస్ నెంబర్ ఉండడం వల్ల ఒక గొప్ప స్థాయికి ఎదిగినప్పటికీ అక్కడ టోటల్గా అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. అంటే ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అమ్మినా కూడా అప్పులు తీరనటువంటి పరిస్థితుల్లోకి ఆ యొక్క ఎయిర్లైన్స్ పడిపోయింది. అలాగే ఎగ్జాంపుల్గా మనము ఈ లిక్కర్ బిజినెస్లో బాగా డెవలప్ అయ్యాడు. ఎలా డెవలప్ అయ్యాడు అనేటువంటి క్వశ్చన్ కూడా రావాలి మనకి. ఎందుకంటే ప్రతిదీ కూడా కులంకుషంగా మనము ప్రాక్టికల్గా అన్ని చూస్తేనే, అన్నిటినీ మనము బేరీస్ వేసుకున్నప్పుడు మాత్రమే మనకు అన్నీ కూడా క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. ఇలాగే ఈ లిక్కర్ బిజినెస్ అనేది అతని డేట్ ఆఫ్ బర్త్ పరంగా చాలా బాగుంది. అలాగే ఎయిర్లైన్స్కి వచ్చేసరికి ఆ యొక్క బిజినెస్ అనేది అతనికి టోటల్ మైనస్లో ఉంటుంది. అంటే ఆ బిజినెస్ చేయకూడదు అసలు. మనము ప్రాక్టికల్గా మనం చూసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ పరంగా ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏ బిజినెస్ చేస్తే మనకు మైనస్ అవుతుంది అనేది చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అనుభవం లేనటువంటి బిజినెస్లో కూడా రాణించేటువంటి వ్యక్తులను చాలామందిని చూసుంటారు మీరు. ఎందుకు రాణిస్తూ ఉంటారంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆ యొక్క బిజినెస్ని బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ వాళ్ళకి ఒక దానిపైన అనుభవం లేకపోయినప్పటికీ వాళ్ళు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఏంటంటే ప్రతి దాంట్లో అలాగే విజయమాల్య అనేటువంటి పేరులో బాంబ్లాస్ట్ నెంబర్ ఉంది, లైఫ్ సర్కిల్లో బాంబ్లాస్ట్ నెంబర్ వచ్చినప్పుడు ఆ రెండు కలిసినప్పుడు ఆటోమేటిక్గా అది బాంబ్లాస్ట్ అయిపోయింది. ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా ఒక బాంబ్లాస్ట్. ఇందాక మనకు జగదీష్ గారు కాల్ చేశారు. జగదీష్ గారికి లాస్ట్ ఇయర్ అనేది బాంబ్లాస్ట్ నెంబర్ ఉంది. లాస్ట్ ఇయర్ టోటల్ జనవరి నుంచి డిసెంబర్ వరకు బాంబ్లాస్ట్ నెంబర్ ఉండడం వల్ల అతను ఎదుర్కోలేనటువంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఇతరుల చేత ఎక్కువగా తిట్లు తినడం కూడా ఈ యొక్క పేర్లో ఉన్నప్పటికీ లాస్ట్ ఇయర్ బాంబ్లాస్ట్ నెంబర్ కలిస్తే అది హెవీగా అవుతూ ఉంటుంది. అంటే 50% ప్రాబ్లం ఉన్నది 100% ప్రాబ్లంకి వచ్చేస్తూ ఉంటుంది. ఇలాగా ఈ యొక్క లైఫ్ సర్కిల్ మనం చూస్తూ అలాగే ఈ బాంబ్లాస్ట్ నెంబర్ని చూస్తూ బేరీజ్ వేసుకుంటూ కరెక్ట్గా మనకు ఎలా ఉంది అనేది చూసుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ మనకి ఇప్పుడు జగదీష్ గారికి ప్రాబ్లం ఉంది కాబట్టి అప్పుడు అతను ఏం చేయాలి అంటే వర్షం పడుతున్నప్పుడు గొడుగు ఎలా పట్టుకుంటామో దానికి తగిన రెమెడీస్ తీసుకున్నప్పుడు అక్కడి నుంచి ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడుతూ ఉంటాం. ఇలాగా సడన్గా పలుకుబడి తగ్గిపోవడానికి కూడా ఈ యొక్క లైఫ్ సర్కిల్లో బాంబ్లాస్ట్ నెంబర్ వచ్చి అలాగే పేరులో బాంబ్లాస్ట్ నెంబర్ ఉన్నప్పుడు సడన్గా పలుకుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆర్థిక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పేరు వాళ్ళకి చెడిపోయేటువంటి అవకాశం ఉంటాయి సంఘంలో. ఇలాగ అన్ని రకాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. ఆ బాంబ్లాస్ట్ నెంబర్ నుంచి మనం బయటపడడానికి ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జియోపతిక్ స్ట్రెస్ అంటే మనం పడుకునేటువంటి ప్లేస్లో నిద్ర పట్టకుండా పీడకలలు రావడము, అలాగే కలతరిద్రగా ఉండడము, మార్నింగ్ లేవగానే ఒళ్ళంతా పెయిన్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా జియోపతిక్ స్ట్రెస్ వల్లే వస్తూ ఉంటాయి. ఈ యొక్క జియోపతిక్ స్ట్రెస్ బాడీలో ప్రవేశించినప్పుడు షట్చక్రాల యాక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ యొక్క యాక్టివిటీ తగ్గిపోయింది అంటే షట్చక్రాల ద్వారా వచ్చేటువంటి వెలువడేటువంటి ఒక కాంతి వలయం, మన చుట్టూ ఉండేటువంటి ఒక కాంతి వలయంని ఏమంటా ఉంటాం, ఆరా పవర్ అంటూ ఉంటాం. ఈ యొక్క ఆరా పవర్ ప్రతి వ్యక్తికి కూడా 2.5 మీటర్స్ నుంచి ఎబో ఉండాలి. ఇది లోపలి కనుక వచ్చినట్లయితే వాళ్ళకి పలుకుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అంటే అన్ని అర్హతలు ఉండి అన్ని సర్టిఫికెట్స్ ఉండి మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, ఆ యొక్క ఇంటర్వ్యూలో ఎదుటి వ్యక్తి మనం చూసి ఇరిటేట్గా ఫీల్ అయిపోయి అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా మీకు జాబ్ రాదని చెప్పేసి పంపించేటువంటి అవకాశం ఉంటాయి. అంటే ఆరా పవర్ లేనటువంటి వ్యక్తులకి. అలాగే ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆరా పవర్ కూడా ముఖ్యమే. బాడీలో జియోపతిక్ స్ట్రెస్ కానీ కంటి రెటీనా పవర్ నుంచి వచ్చినటువంటి స్ట్రెస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. సడన్గా పలుకుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ 2-3 రకాల కారణాలు ఉంటాయి. ఈ 2-3 రకాల కారణాలు కూడా మన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా కలిసినటువంటి వ్యక్తికి ముందుగా మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా తీసుకుంటూ ఉంటామంటే మ్యారేజ్ డేట్ తీసుకుంటూ ఉంటాం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ఎక్కడ పుట్టారు, అలాగే పేరు ఎలా రాస్తూ ఉన్నారు, నెక్ నేమ్ ఏంటి, అలాగే కాలింగ్ నేమ్ ఏంటి, సిగ్నేచర్ ఎలా పెడతా ఉన్నారు, అలాగే వ్యక్తిని కూర్చోబెట్టి ఆ వ్యక్తి యొక్క బాడీలో ఎలాంటి ఈ యొక్క స్ట్రెస్ అనేది ఉంది, అంటే జియోపతిక్ స్ట్రెస్ ఉందా, కంటి రెటీనా పవర్ నుంచి వచ్చేటువంటి స్ట్రెస్ ఉందా, లేకపోతే పాజిటివ్ ఎనర్జీ ఉందా, ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకున్నప్పుడు ఇన్ని విధాలుగా మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా మనం చేసినటువంటి వ్యక్తికి ఆటోమేటిక్గా వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఓన్లీ న్యూమరాలజీ కాకుండా ఈ యొక్క జియోపతిక్ స్ట్రెస్ మనం చెక్ చేయడం ఒకటి, అలాగే వాస్తు ప్రకారంగా వాళ్ళకి చూడడం ఒకటి, అలాగే వీళ్ళ సిగ్నేచరాలజీ నుంచి సిగ్నేచర్ ఎలా పెట్టాలని చూడడం ద్వారా తద్వారా ఏంటి అంటే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు ఉండేటువంటి కష్టాల నుంచి తొందరగా బయటపడేటువంటి అవకాశాలు ఇన్ని శాస్త్రాల ద్వారా ఉండడం వల్లే తొందరగా 45 days 30 daysలోనే వాళ్ళకి రిజల్ట్ రావడం అనేది జరుగుతూ ఉంది. రైట్ సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు సాధన అండి. మా అబ్బాయి గురించి
ఓకే, మీ అబ్బాయి పేరు చెప్తారా అండి? సునంద్ SUNA అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 21/6/1980. 21/6/1980, అవునా? అవును. ఓకే అండి. ఏమని పిలుస్తారండి పేరు బాబుని? ఏంటండి? ఏమని పిలుస్తారు బాబుని? సునంద్ అండి. సునంద్ అనే పిలుస్తారా? ఆ, ఓకే అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే అంటే ఇంట్లో కొంచెం ప్రాబ్లంగా ఉంది. భార్యాభర్తల మధ్య వాళ్ళ పేరులో మార్పు ఏదైనా ఓకే, రింగ్ కానీ ఏదైనా అలా మిసెస్ పేరు చెప్పండి, ఓకే. భార్యాభర్తల పేరు ఇద్దరు పేరు చెప్పండి. ఒకసారి సార్తో మాట్లాడండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే. సునంద్ మీ బాబమ్మా? ఏంటండి? సునంద్ ఎవరు? అబ్బాయి అండి. అబ్బాయి వాళ్ళ బాబు. అదే మీ కోడలు గారి పేరు చెప్పండి. జలజ. వనజ. జలజ. 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 లైన్లో ఉండడమ్మా. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? జాబ్ చేస్తున్నాడా? సాఫ్ట్వేర్ అండి. ఓకే, ఓకే అమ్మా. ఈ యొక్క అబ్బాయి పేరులో 1 నంబర్ అనేటువంటి నంబర్ 3 సెక్షన్లలో ఉంది. అలాగే జలజ అనేటువంటి పేరులో 8 నంబర్ ఉంది. మనం చెప్తా ఉంటాం 18 నంబర్ వచ్చినటువంటి వాళ్ళకి డైవర్స్ అవుతూ ఉంటాయని చెప్తా ఉంటాం. అలాగే వీళ్ళకి 1-8 కాంబినేషన్, అంటే ఇద్దరి మధ్యల పేర్లలో 1-8 కాంబినేషన్ ఉండడం వల్ల టోటల్గా మైనస్ అవుతూ ఉంటుంది. వీళ్ళిద్దరికి ఒకరి పట్ల, అంటే ఇద్దరు కూడా మంచి వాళ్ళే, అంటే ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు ఆలోచించేటువంటి విధానం ఉంటుంది. బట్ వాళ్ళు ఎదురుపడినప్పుడు మాత్రం వీళ్ళ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ 100%గా ఉంటుంది. అలాగే ఈ యొక్క పేర్లలో ఇంకొకటి ఏంటి అంటే ఇద్దరికి కూడా సునంద్ అలాగే జలజ అనేటువంటి పేర్లలో 6 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. చూడండి, మీరు గమనించండి. జలజ అనేటువంటి పేరులో, సునంద్ అనేటువంటి పేరులో 6 అంటే 6 అంటే రాక్షస గురువు. ఇద్దరి పేర్లలో కూడా ఒక రాక్షస గురువు అనే ఉండడం వల్ల ఇద్దరు గొడవపడడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఇద్దరి పేర్లని కరెక్షన్ చేయించాలమ్మా. ఏ ఒక్కరి పేర్లు కరెక్షన్ చేయిస్తే కూడా వీళ్ళకి సమస్య అనేది తొలగిపోదు. ఇద్దరి పేర్లలో డిస్టర్బెన్స్ ఉంది. ఇద్దరి పేర్లో కంప్లీట్ ఉత్తర ధ్రువాల్లాగా, అంటే ఎప్పుడు దూరం అవుదామా, ఎప్పుడు దూరంగా ఉందామా, దగ్గరికి వస్తే ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అనేటువంటి పరిస్థితులు అనేది ఏర్పడతా ఉంటాయి. కాబట్టి ఇద్దరి పేర్లను కరెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి వితిన్, ఎందుకంటే ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని పేర్లు ఈ పేర్లు చేయగానే ఐరన్ అండ్ మ్యాగ్నెట్ అండ్ పవర్ పెడితే మీకు రిజల్ట్ అనేది 1 వీక్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లం హెవీగా ఉంది కాబట్టి ప్రాబ్లం తీసేస్తే 0 అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఒక 1 వీక్లోనే వీళ్ళ ఇద్దరి మధ్యలో సఖ్యత అనేది ఈజీగా మనం చూడవచ్చు. మీరు వ్యక్తిగతంగా కలిసి ఇద్దరి పేర్లను ఒకేసారి కరెక్షన్ చేయించండి. ఒక్కొక్కరిని కాకుండా ఒకేసారి కరెక్షన్ చేయించడం వల్ల ఐరన్ మ్యాగ్నెట్ అనే పవర్ పెట్టడం వల్ల వాళ్ళకు ఒక శక్తి అనేది ఉద్భవిస్తూ ఉంటుంది. ఇంతకుముందుకున్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశం ఉంటాయి. అలాగే అబ్బాయి లైఫ్ అనేది గోల్డెన్ లైఫ్గా ఉంటుంది. ఇతని చుట్టూ ఒక 10 మంది ఉండేటువంటి అవకాశాలు ఎప్పటికి కూడా ఉంటాయి. అంటే 10 మందికి నచ్చ చెప్పేటువంటి కెపాసిటీ ఇతని లైఫ్లో ఉంది. ఫ్యూచర్లో ఇతనికి పొలిటికల్గా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ని వదిలేసి కూడా పొలిటికల్గా వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఫ్యూచర్లో గోల్డ్ బిజినెస్ పెట్టేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ పరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయమ్మా. ఈ 2 పేర్లు చేయించినట్లయితే ఇద్దరి మధ్య సమస్యలు కూడా తొలగిపోతూ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్ మీ పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అనుకుంటే 8499959501 అనే నెంబర్కి కాల్ చేయండి. సార్, వైబ్రేషన్ అంటే ఏంటి? వైబ్రేషన్, ఈ యొక్క వైబ్రేషన్ అనేది మనం ప్రతిసారి కూడా చెప్తా ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటంటే ఓన్లీ నెంబరే కాదు. ఇప్పుడు మనం చెప్పాం జలజ అలాగే సునంద్ అనేటువంటి పేర్లో ఈ రెండింటి పేర్లో నెంబర్స్ రాంగ్ ఉన్నాయని. ఒకవేళ నెంబర్స్ రైట్ ఉన్నప్పటికీ కూడా వైబ్రేషన్ కనుక నెగిటివ్లో ఉంటే, ఈ యొక్క నెగిటివ్లో ఉండడం వల్ల అంటే కొన్ని అక్షరాల కలయికతో కొన్ని వైబ్రేషన్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. మనం ఉచ్చరిస్తూ ఉంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం, ప్రతి మాటకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ప్రతి మాట మామూలుగా పెద్దలు మనకు కొంతమంది చెప్తా ఉంటారు, పూర్వీకులు ఏం చెప్తా ఉంటారంటే ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడకు, పాజిటివ్గా మాట్లాడి నీకు పాజిటివ్ జరుగుతూ ఉంటుంది అని చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తా ఉంటారంటే మనం మాట్లాడే విధానంలో పాజిటివ్ వస్తే అది పాజిటివ్గా ఉద్భవిస్తూ ఉంటుంది. సాయంత్రం వేళ అలా మాట్లాడకు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు, తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తా ఉంటారంటే మనం పలికేటువంటి ప్రతి పదంలో కూడా ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్, ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఆ వైబ్రేషన్ అనేది పాజిటివ్గా మనం మాట్లాడామనుకోండి పాజిటివ్గా జరుగుతూ ఉంటుంది మనకి.
నెగిటివ్గా ఎప్పుడు ఏదో ఒక సమస్యలు మాట్లాడడము, ఎక్కువగా సమస్యలో ఉన్నటువంటి ఛానల్స్ చూడడము, టీవీలు చూడడము, అలాగే ఎప్పుడు ఏడుపు గుట్టు ఛానల్స్ చూడడము, అలాగే ఎప్పుడు ఏడుస్తూ ఉండడము, ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడడము, అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టాల్లోనే ఉంటారు వాళ్ళు. ఎందుకు కష్టాల్లోనే ఉంటారంటే వాళ్ళు మాట్లాడే విధానం కూడా అలాగే ఉంటుంది. ప్రతిదీ కూడా కష్టాలతోనే మాట్లాడుతూ ఉంటారు, ప్రతిదీ కూడా కష్టాల విషయాలే మాట్లాడుతూ ఉంటారు. ఇలాగ పాజిటివ్గా మాట్లాడకుండా నెగిటివ్గా మాట్లాడడం వల్ల అక్కడ వాళ్ళు మాట్లాడే విధానం నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్ అంతా కూడా కష్టాల పాలు చేస్తూ ఉంటుంది. కొంతమంది చూడండి ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు, కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ వాళ్ళు నెగిటివ్ని దగ్గర రానివ్వకుండా నవ్వుతూ మాట్లాడము, పాజిటివ్గా మాట్లాడము. నాకు అంటే ఈరోజు ఒక 100 రూపాయలు సంపాదించలేకపోయినప్పటికీ నేను సంపాదించాను, నేను బాగానే ఉన్నాను, నేను సంపాదించగలను అనేటువంటి చెప్పేసరికి వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. తద్వారా అలాగే ఈ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ ద్వారా వాళ్ళకి పాజిటివ్గా జరిగేటువంటి లక్షణాలు ఉంటాయి. ఇలాగా వైబ్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఒక్కొక్క పేరులో ఒక్కొక్క అక్షరాల కలయికతో, అంటే 6 కావచ్చు, 7 కావచ్చు, 3 కావచ్చు, కొన్ని అక్షరాల కలయికతో ఒక వైబ్రేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అది ఎదుటి వ్యక్తులు మనల్ని పిలిచినప్పుడు మనము దానికి రెస్పాన్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క వైబ్రేషన్ పాజిటివ్గా ఉంటే మన పైన పనిచేస్తూ ఉంటుంది, నెగిటివ్గా ఉన్నా పనిచేస్తూ ఉంటుంది. నెగిటివ్గా ఉంటే మనకు నెగిటివ్ లక్షణాలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా మనకు అన్ని రకాలుగా కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే వైబ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రతి పేరులో కూడా ఎలా ఉంది వైబ్రేషన్ మనం చక్కగా చూసుకొని దాని తగ్గట్టుగా మనం కనుక నేమ్ కరెక్షన్ చేయించుకున్నట్లయితే 100% సక్సెస్ లైఫ్లోకి వెళ్ళి అడుగు పెడతా ఉంటారు. రైట్ సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? మీ పేరండి? నరేష్ కుమార్. ఓకే నరేష్ కుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 18 నవంబర్ 1990. ఓకే అండి, ఏమని పిలుస్తారండి మిమ్మల్ని? ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నరేష్ గారు, హెల్త్ 100% బాగుండదు. ఓకే, సార్తో మాట్లాడండి. మీకు ఎప్పుడు ఏదో ఒకటి తాకడము, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్, ప్రతిదీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు వ్యక్తిగతంగా కలవండి, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అయితే బాగుంది. డేట్ ఆఫ్ బర్త్లో ఇంకొక మైనస్ ఏంటి అంటే మీరు మ్యారేజ్ టైంలో కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి, ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి అమ్మాయిని చేసుకోవాలనేది కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రెమెడీస్ కూడా పాటించాల్సి ఉంటుంది. అలాగే మీరు వ్యక్తిగతంగా కలవండి నరేష్ గారు. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్ని పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అనుకుంటే 8499959501 అనే నెంబర్కి కాల్ చేయండి. సార్, ఇక అమ్మాయిలపై హరాస్మెంట్ జరగడానికి గల కారణాలు ఏంటంటారు? ఇక అమ్మాయిలపై హరాస్మెంట్ జరగడానికి కారణం ఏంటంటే ఈ యొక్క పేర్లలో 18 నెంబర్ ఉండడము, నెగిటివ్ వైబ్రేషన్ ఉండడం వల్ల ఎదుటి వ్యక్తులకి ఈ యొక్క చేయాలి, వీళ్ళని ఏదో చేయాలి, హరాస్మెంట్ చేయాలి అనేటువంటి భావన కల్పించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే అమ్మాయిల పేర్లు పెట్టేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నిక్ నేమ్స్ ఎక్కువగా పెట్టకుండా, అలాగే నేమ్స్ పెట్టినప్పుడు దాంట్లో 18 నెంబర్ ఉందా, అలాగే 13 నెంబర్ ఉందా, 18 నెంబర్ 13 నెంబర్ కలిసినటువంటి వ్యక్తులకి, ఈ అమ్మాయిలకి తప్పకుండా హరాస్మెంట్ అవుతూ ఉంటుంది. అలాగే ఎంతోమంది యాసిడ్ దాడులకు గురైనటువంటి వ్యక్తులు కానీ, ఆడపిల్లలకు కానివ్వండి, అలాగే మిగతా ఢిల్లీలో జరిగినటువంటి ఇవన్నీ చాలామంది పేర్లను కూడా తీసుకొని నేను రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళ పేర్లలో 100కి 100%గా 18 నెంబర్ 13 నెంబర్ మిక్స్డ్ అయి ఉన్నాయి. ఈ యొక్క నెంబర్స్ ఉండడం వల్లే వాళ్ళకి హరాస్మెంట్ జరుగుతూ ఉంది. అలాగే ఈ 2 నెంబర్స్ కనుక ఏ అమ్మాయిలో కలిసి ఉంటే ఆ అమ్మాయికి హరాస్మెంట్ తప్పదు అని చెప్పవచ్చు. అలాగే ఓన్లీ 18 నెంబర్ కనుక ఉన్నట్లయితే మ్యారికల్ ప్రాబ్లమ్స్, భర్తతో అలాగే అత్తమామలతో వీళ్ళతో ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే సమస్య ఈ పేర్లు మనం పెట్టేప్పుడు తగు జాగ్రత్త తీసుకున్నప్పుడు, చిన్నపిల్లలు పుట్టగానే వాళ్ళకి తగు జాగ్రత్తగా మనం కనుక న్యూమరాలజికల్గా పేరు పెట్టినట్లయితే వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే ఇంతకుముందు అంటే న్యూమరాలజికల్గా ఎవరికి తెలియదు, న్యూమరాలజీ అంటే తెలియదు. ఇప్పుడు మీడియా ద్వారా అందరికీ పరిచయం అయిపోయింది న్యూమరాలజీ అనేది. కాబట్టి పుట్టిన పిల్లలకి ఈ యొక్క నేమ్స్ కనుక కరెక్ట్గా పెట్టినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ముఖ్యంగా ఆడపిల్లలకైతే ఖచ్చితంగా వాళ్ళకి చూపించి నేమ్ పెడితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఉండవు. అలాగే లవ్ అనేటువంటి వ్యవహారంలో మోసపోయేటువంటి అవకాశాలు కూడా చాలామందికి ఉన్నాయి. అలాంటి మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఉండకుండా తగు జాగ్రత్తలు అనేది ఈ యొక్క నేమ్ అనేది రక్షణ కవచంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఓకే సార్. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడానికి గల కారణాలు ఏంటంటారు? భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడానికి ముఖ్య కారణం ఇందాక మనం చెప్పాం, ఈ యొక్క జలజ అలాగే
సునంద్ అనేటువంటి పేర్లు మనం చెప్పాం. 1-8 కాంబినేషన్లో ఉంది, అలాగే 1-6 కాంబినేషన్లో ఉన్న, 3-6 కాంబినేషన్లో ఉన్న, ఇలాంటి 4-8 కాంబినేషన్లో ఉన్న, ఇలాంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఉత్తర ధ్రువాలు అయస్కాంతం మనం 2 జాయింట్ అవుతూ ఉంటాయి, కానీ అది ఉత్తర ధ్రువాలు కనుక పెట్టినట్లయితే దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి, దగ్గర రాలేవు. అదే మార్చి పెట్టినట్లయితే దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క పేర్లలో నెగిటివ్ వైబ్రేషన్, నెగిటివ్ నెంబర్స్ ఉండడం వల్ల దూరంగా ఉండేటువంటి అవకాశాలు, గొడవలు పడేటువంటి అవకాశాలు, చాలా డైవర్స్ దాకా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే మనం కనుక ఆ పేరుని కాస్త చేంజ్ చేసినట్లయితే, 2 పేర్లని ఐరన్ మ్యాగ్నెట్ అయిన పవర్ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా అటాచ్మెంట్ అయిపోతూ ఉంటాయి. అంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానాలు అనేది పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి వారే మన దగ్గరికి స్రవంతి రాంబాబు అనేటువంటి వాళ్ళు వైజాగ్ నుంచి, గురుద్వార్ జంక్షన్ నుంచి వచ్చారు మన దగ్గరికి. వైజాగ్ వెళ్ళినప్పుడు వచ్చారు. అలాగే వీళ్ళలో రాంబాబు అనేటువంటి వ్యక్తి వచ్చాడు, స్రవంతి అనేటువంటి అమ్మాయి రాలేదు. ఈ యొక్క ఇద్దరు భార్యాభర్తలు. అయితే స్రవంతి అనే అమ్మాయి ఏంటంటే ఇతని పైన ఎప్పుడు కూడా అన్నీ కరెక్ట్గా చూసుకున్నప్పటికీ, అన్నీ బాగా చూసుకున్నప్పటికీ, ఇతను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నాడు. ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పటికీ డబ్బులకు కొదవలేదు. కానీ ఇద్దరి మధ్య మాత్రం డిస్టర్బెన్స్ 100కి 100%. అమ్మాయి ఏ జాబ్ చేయట్లేదు, అయినప్పటికీ కూడా ఏంటంటే ఇంట్లోకి రాగానే ఏదో ఒక సమస్య, ఏదో ఒక మాటను తీసుకొని సమస్య ఏర్పరిచేసి ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం అని జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి మన దగ్గర రావడం జరిగింది. రాంబాబులో 18 నెంబర్ ఉంది, అలాగే స్రవంతిలో కూడా 18 నెంబర్ ఉంది. రెండింటిలో కూడా 1-8 కాంబినేషన్ ఉండడం వల్ల మైనస్ జరుగుతూ ఉంది. అలాగే ఇద్దరి పేర్లలో కూడా టోటల్గా రివర్స్ నెంబర్లో ఉన్నాయి. కాబట్టి మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంది. ఈ పేర్లని కరెక్షన్ చేసిస్తాను సార్. ఇప్పుడు మా ఇంటి దగ్గర లేదు, ఆవిడ వెళ్ళిపోయి కూడా దాదాపు 3 months అవుతా ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళి. మరి నేను చెప్పాలంటే నా ఈగో ప్రాబ్లం వస్తూ ఉంది, నేను చెప్పలేను అని చెప్పడం వల్ల నేను చెప్పాను ఒకటే, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, పిలవాల్సిన అవసరం కూడా లేదు. మీరు జస్ట్ నేను చెప్పినటువంటి రెమెడీస్ పాటించండి. ఈ యొక్క పేరుని, ఆవిడ పేరుని, స్రవంతి అనేటువంటి పేరుని కరెక్షన్ చేసింది కూడా, అది కూడా మీరే రాయండి. 2 పేర్లను మీరే రాయండి. ఆటోమేటిక్గా మార్పు చెంది మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు 100కి 100% ఉన్నాయని చెప్పడం వల్ల అతను నమ్మకంతో రాయడం స్టార్ట్ చేశాడు. రాయడం కొన్ని చిన్న రెమెడీస్ చెప్పాను. ఆ రెమెడీస్ ద్వారా ఆటోమేటిక్గా అతనికి వితిన్ 60 రోజులు, అంటే 2 నెలలు పట్టింది దాదాపుగా. ఈ యొక్క 2 నెలల్లో ఆవిడ గారే వచ్చేసి నన్ను క్షమించండి, ఇక నేను ఇలాంటివి ఏవి తప్పులు చేయను, నేను మారిపోయాను అని చెప్పేసి చెప్పడంతో అతను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత కూడా అతనికి కొంచెం డౌట్గా ఉండేది, అంటే వచ్చింది కానీ మళ్ళీ ఎలా ఉంటుందో, ఎలా మార్పు వస్తుందో అని చెప్పేసి ఉండడంతో ఒక 4 నెలలు కంటిన్యూగా చూశాడు. 4 నెలల్లో ఎలాంటి చిన్న గొడవ కూడా జరగకపోవడంతో హ్యాపీగా ఫీల్ అయిపోయిన తర్వాత నా దగ్గర నేను మళ్ళీ వైజాగ్ వెళ్ళేప్పుడు వచ్చాడు. సార్ అసలు ఎంత మిరాకిల్ అంటే ఆవిడ మనసు టోటల్గా మారిపోయింది. అసలు నేనంటేనే ఎక్కువగా ప్రేమగా చూసుకోవడం జరుగుతుంది, ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు. అసలు మా ఇద్దరి మధ్య అసలు డైవర్సే అయిపోతాయి ఎప్పుడో అప్పుడు అని చెప్పేసి నేను ఇంతకుముందు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు విడిచి ఉండలేకపోయేటువంటి పరిస్థితులు, అంటే ఆవిడే కాదు నేను కూడా కాస్త మారిపోయాను. ఆవిడంటే కొంచెం ఏదో ఒక ప్రేమ అనేది పెరిగిపోయింది నాకు, ఆవిడకు కూడా నేనంటే ఒక ప్రేమ అనేది పెరిగిపోయింది. చాలా తేడా ఉంది సార్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఒకరి మధ్యలో ఒకరికి పేర్లలో ఒక ఐరన్ అండ్ మ్యాగ్నెట్ అనే పవర్ పెట్టడం వల్ల ఇద్దరి పేర్లు మార్పు చెందుతూ ఉంటాయి. ఇద్దరు మానసికంగా మార్పు చెంది వాళ్ళు ప్రేమగా ఉండేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇద్దరి పేర్లలో గొడవలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇద్దరి పేర్లు సఖ్యత లేకపోవడం అనేది 100% మనం చెప్పవచ్చు. ఓకే సార్, ఈరోజు రక్షా కవచం గురించి వివరిస్తారా? తప్పకుండా. ఈరోజు రక్షా కవచంలో ఏంటంటే ముఖ్యంగా ప్లేస్లు అమ్మాలి అన్నప్పుడు, ఇండ్లు అమ్మాలి అన్నప్పుడు ఇది పోకపోవడంతో చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటాయి. అంటే అమ్మేటువంటి సమయం ఎప్పుడు వస్తూ ఉంటుందంటే వాళ్ళకి ఏదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, లేదంటే ఇంకో కొత్త ఫ్లాట్ తీసుకోవాలనుకున్నప్పుడు, కొత్తగా ఇల్లు కొనాలన్నప్పుడు ఈ యొక్క ఫ్లాట్స్ అమ్ముడు పోక చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలంటే శనివారం రోజు, అంటే రేపు శనివారం కావచ్చు, లేదంటే ఇంకో శనివారం కావచ్చు, కానీ అష్టమి నవమి లేకుండా జాగ్రత్త చూసుకోవాలి. అలాగే ఈ యొక్క శనివారం రోజు ఎవరి పేరు పైన అయితే ఆ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్లో కొన్ని నువ్వులు తీసుకొని, నల్లటి నువ్వులు తీసుకొని, ఆ నువ్వుల్లో పటిక అనేది దొరుకుతూ ఉంటుంది. పటిక బెల్లం వేరు, పటిక వేరు, స్ఫటిక వేరు. పటిక అనేటువంటిది తీసుకొని దాన్ని పొడిగా చేసి, పౌడర్గా చేసి ఆ నల్ల నువ్వుల్లో కలిపేసి ఎంత ప్లేస్ అయితే ఉందో మనకి ఆ ప్లేస్లో మొత్తంగా పల్చగా చల్లేసినట్లయితే అది 1 monthలో ఆటోమేటిక్గా సేల్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటివి చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం మండే రోజు మన షో వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మండే రోజు కూడా ఏంటంటే మూలశంకి వచ్చినటువంటి వాళ్ళకి, అలాగే పేరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళకి ఈ జబ్బులు ఎందుకు వస్తూ ఉంటాయి, అలాగే ఈ రాకుండా తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి,
అలాగే వచ్చిన వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బయటపడతారు అనేది మనము నెక్స్ట్ రక్షా కవచంలో మండే రోజు రక్షా కవచంలో చెప్పుకోబోతున్నాం. ఓకే సార్ ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి రక్షా కవచంలో చక్కటి చిట్కా అందించినందుకు ధన్యవాదాలు. ఈ షోని మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో వీక్షించవచ్చు. సర్టిఫైడ్ జాతి రత్నాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8499959501. విదేశీయులకు ఆన్లైన్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన మెయిల్ ఐడి banucharan@gmail.com, banucherren@gmail.com. సార్ మనకి ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. ఇక నుండి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం ప్రతి సోమ, మంగళ మరియు శుక్రవారం మీ TNNలో ప్రసారం అవుతుంది. సార్ అడ్రస్ వచ్చేసి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ, హౌస్ నెంబర్ 170/C, వెంగళరావు నగర్, ఆపోజిట్ ఈసేవా లేన్, SR నగర్ బస్ స్టాప్, అమీర్పేట్. సార్ పర్యటన వివరాలు వచ్చేసి 6 తిరుపతి, 7 కర్నూలు, 13 విజయవాడ, 14 వైజాగ్. ఇది ఇవాల్టి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. సోమవారం వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.